గుడ్ ఈవినింగ్ అందరికీ. చాలామంది సిపి గెట్ హాల్ టికెట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు కదా. సో సిపి గెట్ ఎవరైతే అప్లికేషన్ చేసారో తెలంగాణలో హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయినాయి. చెక్ చేసుకోరు ఓకేనా. సిపి గెట్ అని మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సిపి గెట్ అని సెర్చ్ చేసుకోరు. ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఫస్ట్ వెబ్సైట్ కానీ కొన్ని ఫోన్లలో సెకండ్ వెబ్సైట్ కానీ వస్తుంది. మనకి ఇట్లా వస్తుందండి, వెల్కమ్ టు కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 అని ఇట్లా వస్తుంది. సో దీన్ని మనం క్లిక్ చేసుకోవాలి. చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో సిపి గెట్ 2026 ఓపెన్ అవుతుంది. కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సో ఇందులో మనకి కింద చూసుకుంటే డౌన్లోడ్ హాల్ టికెట్ అని వస్తుంది అప్లికేషన్లో. సో ఇది మీరు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో అందరూ మీ హాల్ టికెట్స్ 2 సబ్జెక్టులకు అప్లై చేసుకున్న 2 హాల్ టికెట్స్ వస్తాయి, 3 సబ్జెక్ట్స్కి అప్లై చేసుకుంటే 3 హాల్ టికెట్లు వస్తాయి. దేని అప్లికేషన్ నెంబర్ దానికే ఉంటుంది కాబట్టి చూసుకోరి. సో డౌన్లోడ్ హాల్ టికెట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ చూసుకుంటే ఏ సబ్జెక్ట్ అప్లై చేసారో పర్టికులర్లీ ఏ సబ్జెక్ట్ అప్లై చేసుకుంటే దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎవరెవరైతే 2-3 సబ్జెక్ట్ అప్లై చేసుకున్నారో సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇంకో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోరి. సో అట్లా సో ఇక్కడ చూసుకోవచ్చు హాల్ టికెట్. నేను ఒక హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసిన. మనకి July 12కి ఎగ్జామ్ ఉంది. 9:30 to 11 AM అయాన్ డిజిటల్ జోన్ ఐడిజెడ్ కరీంనగర్లో అయితే సెంటర్ పడ్డది. సో ఇది హాల్ టికెట్. మీరు నార్మల్ జిరాక్స్ తీసుకుంటే సరిపోతుంది ఇది ఓకేనా. హాల్ టికెట్ అట్లా ఇట్లనే వస్తుంది. సో మీ డేట్ అండ్ టైం ఎప్పుడునో చూసుకోరు ఓకేనా. సండే ఉంది July 12కి ఎగ్జామినేషన్ సెంటర్. ఏదైతే ఇక్కడ ఎగ్జామినేషన్ 9:30కి స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికంటే ఒక 1.5 hour ముందే, ఒక గంట ముందే రీచ్ అయ్యేటట్టు చూసుకోరి. సో ఇది ప్రింట్ తీసుకొని పోవాలి మీరు హాల్ టికెట్కి. మీకు ఇక్కడ సెంటర్ లొకేషన్ కూడా QR కోడ్ ఇచ్చారు. ఒకవేళ మీరు ఏమైనా డౌట్ ఉంటే ఆ QR కోడ్ని మీరు ఫోన్లో స్కాన్ చేస్తే లొకేషన్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే ద క్యాండిడేట్ షిల్ క్యారీ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్. ఒకటి హాల్ టికెట్ అండి. హాల్ టికెట్ అనేది ఒక జిరాక్స్ తీసుకోపోతే సరిపోతుంది, నార్మల్ జిరాక్స్. నెక్స్ట్ ఒక పెన్ను తీసుకుపోతుంది, బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ ఏదో ఒకటి రఫ్ వర్క్ చేసుకోనికి. నెక్స్ట్ వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్ అంటే ఏంది, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ ఏదో ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. సో 90% అందరికీ ఆధార్ కార్డు మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఒక ఆధార్ కార్డు, ఒక హాల్ టికెట్ ఇవి 2 ఉంటే సరిపోతుంది. ఒక పెన్ను ఓకేనా. సో కొన్ని సెంటర్స్లలో పెన్ను కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆధార్ కార్డు ఉన్న హాల్ టికెట్ ఉంటే సరిపోతుంది. సిపి గేట్కి సంబంధించి ఏది అవసరం లేదు. ఇక ఒక హాల్ టికెట్ జిరాక్స్, ఒకటేమో ఆధార్ కార్డు పట్టుకొని వర్రి. ఏదైతే మీరు ఐడి ప్రూఫ్ తీసుకుపోతున్నారో ఆధార్ కార్డు, అందులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, డిఓబి డేట్ ఆఫ్ బర్త్, పేరు, ఈ హాల్ టికెట్లో ఉన్న పేరు, డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కావాలి. కొంతమందికి ఎట్లుంటాయంటే హాల్ టికెట్లో పేరు, డేట్ ఆఫ్ బర్త్ తీసుకుపోయే ఆధార్ కార్డులో డిఫరెంట్గా ఉంటుంది. అట్లయితే మిమ్మల్ని ఎగ్జామినేషన్ సెంటర్కి అలో చేయరు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే ఆధార్ కార్డుతో పాటు ఒరిజినల్ 10th మెమో తీసుకెళ్ళండి. ఎందుకంటే ఒరిజినల్ 10th మెమోలో పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి ఒరిజినల్ 10th మెమో తీసుకపోతే హాల్ టికెట్కి మనం అలో చేస్తారన్నట్టు ఎగ్జామ్ సెంటర్కి. సో అది అన్నట్టు. లేదన్నా మా ఆధార్ కార్డు కరెక్టే ఉంది, ఆధార్ కార్డులో పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ హాల్ టికెట్లో పేరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి, మాకు ఏమట్లా ప్రాబ్లం లేదనుకుంటే అవసరం లేదు, 10th మెమో అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఆధార్ కార్డు ఒకటి ప్లస్ ఈ నార్మల్ హాల్ టికెట్ జిరాక్స్ తీసుకపోతే సరిపోతుంది. ఎగ్జామినేషన్కి ఎవరైతే ఉన్నారో మనకి ఫస్ట్ సెక్షన్లో ఉన్న వాళ్ళకి 8 AM వరకు మనకి అక్కడ ఉండాలండి. మళ్ళీ సెకండ్ సెక్షన్లో ఎవరైతే ఉందో 11:30 వరకు అక్కడ ఉండాలి. నెక్స్ట్ ఈవినింగ్ షిఫ్ట్ వరకు అయితే ఉందో 3 PM వరకు అక్కడ ఉండాలి. అంటే ఒక గంటన్నర కంటే ముందే అక్కడ ఉండాలన్నట్టు. ఎందుకంటే మనకి లోపలికి పంపిన తర్వాత మనకి ఫోటో కానీ, థంబ్ ఇంప్రెషన్ కానీ, సిస్టమ్ అలొకేషన్ కానీ అవన్నీ జరుగుతాయి. సో ప్రాసెస్ ఉంటుంది, చాలామంది వస్తారు కాబట్టి ఏమి ఇబ్బంది కాకుండా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఒక గంటన్నర ముందే రీచ్ కావాలి. అసలే వర్షాకాలం ఉంది, కొందరు సెంటర్స్ దూరం పడతాయి. సో మంచిగా చెక్ చేసుకొని వెళ్ళి ఎగ్జామ్ అయితే మంచిగా అటెంప్ట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టుర్రి, కంపల్సరీ రిప్లై ఇస్తా. ఇక్కడ హాల్ టికెట్ అయితే ప్రింట్ తీసి పెట్టుకోండి. ఈ హాల్ టికెట్ని PDF లాగా కూడా సేవ్ చేసి మీ దాంట్లో పెట్టుకోరి ఓకే. సో ప్లేస్టోర్లో మన యాప్ అయితే అవైలబుల్గా ఉంది, క్యాంపస్ స్టూడెంట్ అని చెప్పేసి. ఆల్రెడీ 500 మంది కంటే ఎక్కువనే డౌన్లోడ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ 700 మంది డౌన్లోడ్స్ అయినాయి. సో నేను చెప్పేది ఒకటే అండి, ఈ యాప్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలంటే సిపి గెట్ గైడెన్స్ కోర్స్ ఉంటుందండి. యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయగానే మీకు యాప్ ఓపెన్ అవుతుంది. అక్కడ చూజ్ అనదర్ మెథడ్ ఉంటుంది కింద. చూజ్ అనదర్ మెథడ్ క్లిక్ చేస్తే ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవ్వచ్చు. చెక్ చేసుకోరు ఒకసారి ఓకే. లాగిన్ అయిన తర్వాత మీకు సిపి గెట్ గైడెన్స్ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. అందులో ఆ సిపి గెట్ గైడెన్స్ కోర్స్ని తీసుకోరి. సిపి గెట్ గైడెన్స్ కోర్స్ తీసుకుంటే జస్ట్ ఒక 100 రూపీస్ జాయిన్ అయితే అందులో కాలేజెస్ లిస్ట్ అవైలబుల్గా ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. సో అవన్నీ మీరు చూసుకోవచ్చు. అండ్ పర్సనల్గా నాకు కూడా టెక్స్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, చాట్ బాక్స్ ఉంటుంది అన్నట్టు మనకి పర్సనల్గా. సో ఒక 4 months వరకు అంటే మీ phase 1 కానీ, phase 2 కానీ, phase 3 అడ్మిషన్స్ కానీ, తర్వాత వెబ్ ఆప్షన్స్ కానీ, అలాట్మెంట్ కానీ, ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా నన్ను అడగవచ్చు అన్నట్టు. సెల్ఫ్ రిపోర్ట్ అప్పుడు కానీ, స్కాలర్షిప్ అప్లికేషన్ అప్పుడు కానీ, ఎప్పుడు వచ్చినా ఈ సిపి గెట్ అయిపోయేంత వరకు పర్సనల్గా నన్ను అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకే సిపి గెట్ గైడెన్స్ అనే కోర్స్ ఈ యాప్లో ఉంది.
డౌన్లోడ్ చేసి కంపల్సరీ 100 రూపీస్ పెట్టి జాయిన్ అవ్వండి. సో నన్ను ఎప్పుడన్నా డౌట్స్ అడగవచ్చు. మీకు కూడా కాలేజెస్ లిస్ట్, వెబ్ ఆప్షన్స్ వీడియోస్ మీకు యూజ్ అయ్యేటి కంటెంట్ అనేది యాప్లో అవైలబుల్గా ఉంటాయి. సిపి గేట్ గైడెన్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ ఎంఏ హిస్టరీ, ఎంఏ ఇంగ్లీష్ నోట్స్ కూడా యాప్లో ఉన్నాయి. కావాలనుకున్న వారు తీసుకోరు. ఇప్పుడున్న తక్కువ టైంలో ఆ షార్ట్ నోట్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఓన్లీ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎంఏ ఇంగ్లీష్ అండ్ ఎంఏ హిస్టరీ. మీకు అవసరం ఉంటే తీసుకోరు. ఓకేనా. డన్ ఉంటా మరి. థ్యాంక్ యూ సో మచ్. హాల్ టికెట్స్ అయితే అందరు డౌన్లోడ్ చేసుకోర్రి. డన్. బాయ్.